హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సోమవారం రోజు వీడియో అండి. సోమవారం నుంచి ఇంకా పొద్దున సాయంత్రం కూడా వాకింగ్కి మొదలు పెట్టాను. ఇంక ఇప్పటి నుంచి అసలు స్కిప్ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను. ఊరు వెళ్తే తప్ప ఇంకా మామూలుగా అయితే స్కిప్ చేయొద్దు అని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ కూడా వాకింగ్ చేశాను, కానీ ఏదో వెళ్ళినట్టు అలా చేశాను అనమాట. కానీ ఈ రోజు నుంచి కంపల్సరిగా 10,000 స్టెప్స్ వేద్దామని డిసైడ్ అయ్యాను. మళ్ళీ వెయిట్ యాజ్ యూజువల్కి వచ్చేసాను అని అనిపిస్తుంది నాకు కూడా. ఇది వరకు కొంచెం లూజ్ అయ్యాయి బట్టలు, ఇప్పుడు నార్మల్ అయిపోయినాయి మళ్ళా అని అనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పి 1 వీక్ పాటు షుగర్ ఫ్రీ డైట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ అన్ఫార్చునేట్గా ఈరోజు ఆఫీస్లో స్వీట్ ఇచ్చారనమాట. 3 తిన్నాను. ఇంకా ఈ వీక్ వద్దులే అని మళ్ళీ నార్మల్గా కాఫీ టీలు తాగేసాను అనమాట. లేకపోతే ఈరోజు పొద్దున్న అయితే కాఫీలు అలాంటివి కూడా ఏమీ తాగలేదు, పంచదార వేసుకొని. ఆఫీస్లో కూడా టీ తాగలేదు. సో ఇంకా స్వీట్ తినేసాను కదా అని చెప్పి మళ్ళీ ఇంక ఇవి కొద్దని అనుకున్నాను అనమాట. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి చూసారా. ఇది వచ్చేసి జైన్ కన్స్ట్రక్షన్. నాకు జైన్ కన్స్ట్రక్షన్లో ఇల్లు కొనుక్కోవాలని ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడు లేదులేండి. ఇంకొకటి చూపించాను కదా, అది మోడీ వాళ్ళది. అది వచ్చి కుకట్పల్లి దగ్గర అనమాట. ఇది వచ్చేసి సుచిత్ర. కొంచెం వెదర్ అయితే చాలా బాగుంది. ఒక 40 మినిట్స్ అలా వాకింగ్ చేసేసి కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. చాలా చల్లగా అలేస్తుంది. ఈరోజు ఆంటీ 7:15కి వచ్చింది. చాలా అంటే చాలా కంగారు అయిపోయింది పనికి. మేము ఇంకా చెప్పాను కదా కంపల్సరిగా వాకింగ్ చేస్తానికి వెళ్తున్నాను అని అంటే కంపల్సరిగా టైం సెట్ అయిపోతుంది అనమాట. ఈ టైంకి ఇది అవుతుంది, ఈ టైంకి ఇది అవుతుంది అని కంపల్సరిగా అలా చేస్తాను అనమాట. అందులో భాగంగానే కంపల్సరిగా దేవుడికి దీపం పెట్టే వెళ్తాను ఆఫీస్కి. ఇంక లేట్ అయిపోయింది. ఆంటీ 15 మినిట్స్ లేట్ వచ్చింది కదా, ఆ 15 మినిట్స్ చాలా గమ్ముని చేస్తాను అనమాట. ఈరోజు పనులన్నీ కంగారుగా. ఈరోజు పప్పు వండాను. ఏం కూర? చుక్క కూర, పాలకూర, పప్పు వండాను అనమాట. నిజం చెప్పాలంటే పప్పు వండాలంటే చాలా బద్ధకం నాకు. ఎందుకంటే తాలింపుకి నేను ఎల్లుల్లిపాయలు బాగా మెత్తగా చేస్తానన్నమాట. ఇంక అందుకని చెప్పి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని మ్యాక్సిమం పప్పులు గట్టా వండను నేను, ఖాళీగా ఉంటే తప్ప. పప్పు నానబెట్టాను చూసారు కదా బ్రేక్ఫాస్ట్కి. పెసరపప్పు నిన్న చూపించాను కదా, ఇక్కడ తడి బాగా చెమ్మొచ్చిందని ఈ తలుపులు తీసి ఉన్నాయన్నమాట రాత్రంతా. కొంచెం చల్లగాలి వెళ్తే ఆరుతాయి కదా అని చెప్పి కొంచెం ఆరిపోయాయి. ఈరోజు యురేకా ఫోప్సల్ కాల్ చేశారు. వాళ్ళ గ్రీవెన్స్కి రాశాను అనమాట నేను మెయిల్. వాళ్ళు కాల్ చేశారనమాట. ఫస్ట్ అసలు మీ రికార్డింగ్ విని నాకు మీ మేనేజ్మెంట్ నుంచి కాల్ చేయించండి అని చెప్పి గట్టిగా మాట్లాడాను. చూడాలి వాళ్ళు ఏం చేస్తారో. ఇగో ఆకుకూర తీసి బయట పెట్టాను వాకింగ్కి వెళ్ళే ముందర. ఇది చుక్క కూర, పాలకూర కలిపి కట్ చేసి పెట్టాను ఇందులో. ఇంకా అవి వండుదామని డిసైడ్ అయ్యాను అనమాట. కందిపప్పే. ఈ పప్పు ఇక్కడ స్టార్ బజార్లో కొన్నాను, కానీ అస్సలు ఉడకట్లేదు. అందుకని చెప్పి సిమిల్లో పెట్టి ఉడికిస్తున్నాను. లాస్ట్ టైం మామిడికాయ పప్పు కూడా అలాగే ఉడకబెట్టాను, ఇది కూడా అలాగే ఉడకబెట్టాను. ఎన్ని విజిల్స్ వచ్చినా కానీ హైలో పెడితే అస్సలు ఉడకట్లేదు. సిమిల్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది అనమాట, మెత్తగా. ఇంకా నేను డిసైడ్ అయ్యా ఫ్లిప్కార్ట్లో పప్పులే బెస్ట్, ఇంకా బయట కొనటం వేస్ట్ అని అనుకున్నాను అనమాట. ఒక కొట్టు ఉంటుంది కిరాణా కొట్టు, ఆ కొట్టులో నుంచి తెస్తేనేమో పురుగులు పట్టేస్తాయి ఒకటి 1 వీక్ ఉండగా. ఇంకా చిరాకు వచ్చి నాకు ఇంకా ఫ్లిప్కార్ట్లోనే తెప్పిద్దాం ఇప్పటి నుంచి. మోరోవర్ నేను అన్నీ ఆర్గానిక్ వాడదామని డిసైడ్ అయ్యాను కదా. తెస్తే ఇది కూడా ఇంకా ఆర్గానిక్దే తెచ్చేస్తాను ఈసారి. పప్పులు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోలేదులే, కొన్ని ఉన్నాయి. ఇంకా కావాలి అని అనుకున్నప్పుడు ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి తెచ్చేస్తాను. పప్పు కడిగి పక్కన పెట్టాను, బియ్యం కడుగుతున్నాను. బియ్యం కడిగి పొయ్యి అంటించేస్తాను. యాక్చువల్గా బియ్యం అయితే నానబెట్టట్లేదు, నానబెడితే మెత్తగా అయిపోతుంది అన్నము. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి. ఇది ఏమో మరి బ్రౌన్ రైస్ ఉడకదు, ఎక్కువసేపు ఉడుకుతుంది అని అంటారు, కానీ నాకైతే నార్మల్ టైంలో ఉడుకుతుందని అనిపిస్తుంది నాకు.
ఇవి ఎకో బాస్కెట్లో తీసుకున్నాను. బ్రౌన్ రైస్ 75 రూపీస్ కేజీ. ఇవి ఆర్గానిక్ బ్రౌన్ రైస్ అనమాట. మందులు గట్టా వేసి ఏమీ పండించరు. అందుకని చెప్పేసి ఇంకా ఇదే వాడదామని డిసైడ్ అయ్యాను. ఇవి అదేంటి సోనా మసూరి అనమాట. సన్నగా ఉంటాయి బియ్యము. ఇందులోనే వైట్ రైస్ కూడా ఉంటాయి. అవి 70 రూపీస్ అనుకుంటా. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కరెక్ట్గా ప్రైసెస్ ఎంత అనేది చెప్తాను. పప్పు కడిగి పెట్టాను అన్నాను కదా, ఇంకా ఆకులు కూడా కడుగుతున్నాను. ఇలాగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా ఆకులు పప్పు ఇలా తింటే. కానీ చికెన్లు మటన్లు కంటే వెజ్జే బాగుంటుందండి నిజం చెప్పాలంటే. చికెన్లు అలాంటివి అయితే కంపల్సరిగా మసాలాలు అవి చాలా ఎక్కువ వేయాలి కదా, అది అన్హెల్దీ అని నా ఫీలింగ్. నేను అసలు ఇంట్లో చికెన్ కూర వండక, నాట్ ఓన్లీ చికెన్ నాన్ వెజ్ వండక ఎన్ని రోజులైందో. ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు. ఇంకా ఈ పప్పులోకి పచ్చిమిరపకాయలు అలాగే ఒక్క టమాటా వేసాను. చుక్కకూర ఎలాగా పుల్లగానే ఉంటుంది కదా, బాగానే ఉంది టేస్ట్ అయితే. ఇందులో నేను ఎక్కువ ఎల్లుల్లిపాయలు దంచి వేసాను అనమాట. ఎల్లుల్లిపాయలు దంచి నేతిలో వేయించి తాలింపు వేసాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అవన్నీ పప్పు అవన్నీ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత గిన్నెలన్నీ ఖాళీ చేసేసాను. అక్కడ టబ్లో వేసేసాను బయటికి తీసుకెళ్ళి. తర్వాత పెసరపప్పు నానబెట్టాను కదా, అది కడిగాను. మా పెద్దమ్మ ఎక్కువ పెసర పునుగులు పెసరట్లు ఇలాంటివి వేసేదన్నమాట మా పెద్దనాన్న గారు ఉన్నప్పుడు. సో నాకు పెసరపప్పు రూపితే మా పెద్దమ్మే గుర్తొస్తుంది. మధ్యాహ్నం టైంలో కంపల్సరీ అనమాట మా పెద్దనాన్న గారు పెసర పునుకులు కంపల్సరీ పెసర పునుకులు తినాల్సిందే. నేను ఎండాకాలం సెలవులకి వెళ్ళేదాన్ని అక్కడికి. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలాంటివి ఎక్కువ తినేవాళ్ళం మేమైతే. ఎస్పెషల్లీ పెసర పునుకులు. మీలో ఎంతమందికి పెసర పునుకులు తెలుసో చెప్పండి. ఇదే పిండిని కొంచెం గట్టిగా రుబ్బి అట్టుల్లాగా కాకుండా మనకి ఇవి ఉంటాయి కదా పకోడీలు, అలాగా నూనెలో ఫ్రై చేస్తారనమాట. సో పెసర పునుకులు తిని 5 వరకు అలా ఉండేదన్నమాట. మళ్ళీ అన్నం కంపల్సరీ. 7 చేపల కూర కంపల్సరీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ సాయంత్రం అప్పుడు. పొద్దున్నప్పుడు ఏం కూర ఉన్నా లేవని కానీ మా పెద్దనాన్న గారు మాకు కూడా చేపల కూరలు ఒలిసి పెట్టేవాళ్ళు, ముళ్ళులు ఉంటాయని పిల్లలం కదా. సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మేము. సో మా పెద్దమ్మ గుర్తొస్తుంది నాకు పెసరపప్పు ఎప్పుడు రుబ్బినా కానీ. పెసరపప్పు రుబ్బి పక్కన పెట్టేసాను. పప్పు కూడా మెదిగింది బాగా. నేనైతే అసలు మెదగదు అనుకున్నాను, కానీ మంచిగానే ఉడికింది. ఇది కూడా పక్కన పెట్టి ఇంకా ఎల్లుల్లిపాయలు తొక్కలు తీసాను అనమాట. ఒక పక్కన ఆంటీ ఊడుస్తుంది, ఒక పక్కన అయితే నేను ఈ పని చేస్తున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా ఇవన్నీ చూస్తున్నాను. చూసి ఇల్లంతా పనంతా అయిన తర్వాత తాలింపు వేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టాను. ఎందుకంటే ఒక పక్కన ఆంటీ ఊడుస్తుంది, నేను ఈ లోపలే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. నేను కూర్చుని తినను నిజం చెప్పాలంటే. ఆఫీస్ ఉంది అని అంటే అటు ఇటు తిరుగుతానే తినేస్తూ ఉంటున్నాను అనమాట. ఇది వరకు అసలు నేను బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని కాదు, కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ పరంగా కంపల్సరిగా ఏదో ఒకటి తినాలి అని ఇది తింటున్నాను. ఒక్కొక్క రోజు ఇవి తింటాను, ఒక్కొక్క రోజు మిల్లెట్స్ అట్లు ఇలాంటివి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను. నేను అలా వేసినప్పుడు కూడా వీడియోస్ పెడతానే ఉంటాను, మీ అందరూ చూస్తారు కదా. ఒక్కొక్కసారి ఏమో రాజ్మా ఇలాంటివి తింటున్నాను అనమాట. ఒక్కొక్కసారి అయితే ఏమీ తిన్ను. నాకు డైటీషియన్ చెప్పారు ఒక 2 days స్కిప్ చేసినా పర్వాలేదు అని చెప్పి అన్నారనమాట. ఆయన చెప్పారు కదా అని చెప్పి నేను ఒక 3-4 రోజులు తిన్ను. అంటే శనివారం ఆదివారం అయితే అస్సలు తినలేండి. వారానికి 2 రోజులు అయితే కంపల్సరిగా తినను అనమాట. ఏంటో నాకు అస్సలు ఒళ్ళొంగదు నిజం చెప్పాలంటే. నాకు బేసిక్గా వంటలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు క్లీనింగ్, ఆఫీస్కి వెళ్ళడము, సర్దుకోవడము ఇలాంటివంటే ఇంట్రెస్ట్, కానీ ఏంటో వంటలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వండాను అని అంటే మనసు పెట్టి చాలా బాగా వండుతాను. ఏదో ఒకటి చేసేద్దాంలే గమ్ముని అని అనుకుంటే అలాగే చేసేస్తాను అనమాట.
ఇంకా అట్టు తినేసాను. ఆంటీ ఇల్లు ఉడుస్తుంది, నేను వెనకాల నుంచి డస్టింగ్ చేసుకుంటా వచ్చేసాను. తడిగుడ్డ పెట్టేసిన తర్వాత ఇంకో ఇల్లు సర్దుతున్నాను అనమాట. దివాన్ కోడు ఉంది కదా, కోడు కింద మోపు ఉంటుంది కదా, దాని తాళ్ళన్నీ అక్కడ ఆగిపోయినాయి అనమాట. అవన్నీ తీసి ఇంకో బయట పడేయమ్మ చెత్తబొట్లు అని చెప్పి ఆమెకి ఇచ్చాను. బయట కూడా తుడిసేసి వచ్చి ఆమె వెళ్ళిపోతుంది. నేను ఇంక సర్దేస్తాను అనమాట ఎక్కడెక్కడ. యాక్చువల్గా మా ఇంట్లో ఈ మ్యాట్స్ ఉంటాయి కదా, మ్యాట్స్ అన్నీ తీసేసి తుడుచుకుంటాం అనమాట. తీసేసి బయట గ్రిల్ ఉంటుంది కదా, ఆ గ్రిల్ మీద వేస్తాము దుమ్ము దులిపి. దాని తర్వాత తెచ్చుకొని మళ్ళీ లోపల ఎక్కడెక్కడ సర్దుకుంటాం అనమాట. మ్యాట్స్ కానీ కార్పెట్స్ కానీ మంచాలు సోఫాలు తప్ప మిగతావన్నీ పక్కకు జరిపి తుడుస్తామన్నమాట. నేను తుడుచుకున్న అలాగే తుడుచుకుంటాను. ఇంటికి వచ్చిన తర్వాత అలా అలవాటు అయిపోయింది. నార్మల్గా కూడా రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేదాన్ని, కానీ ఇది మన ఓన్ హౌస్ కదా, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ శుభ్రం చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇలాగే అలవాటు చేసేసుకున్నాను. ఎవరు వచ్చినా లేకపోయినా, ఎవరున్నారా ఉండకపోయినా కంపల్సరిగా నాకు ఈ పనులు తప్పవని ఫీల్ అవుతాను. నేను ఒక్కదాన్ని చేస్తే గనక కంపల్సరిగా 2.5 to 3 hours నాకు క్లీనింగ్కే సరిపోతుంది పొద్దున్నప్పుడు ఇల్లు ఓడవడానికి. ఒక్కొక్కసారి ఆంటీ రాలేదనుకోండి, నాకు అందుకే బాధ. పనులు లేదు అని అంటే సగం టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. కానీ ఇలాగ చేయడం కొంచెం అలవాటు అయిపోయింది. తగ్గించుకోవాలని చాలామంది చెప్తారు, కానీ ఏంటో నాకు ఇంకా అది తగ్గదు అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఓసిడి అని కాదు, కానీ కొంచెం ఓవర్గా క్లీనింగ్ చేస్తూ ఉంటాను. ఇంకో ఎక్కడెక్కడ సర్దేశాను. తలుపులు వేయట్లేదు ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది. మరోవర్ నీళ్ళతో ఇల్లంతా గత్తరగా ఉందని చెప్పాను కదా నిన్న. కొంచెం ఆ స్మెల్స్ అవన్నీ పోతాయి కదా అని చెప్పి తలుపులు వేయట్లేదు అనమాట, గాలి అటు ఇటు వెళ్తుందని. ఇప్పుడు ఇంట్లో గోద్రేజ్ ఎయిర్ పాకెట్ పెట్టాను కదా, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఎక్కడన్నా ఎంటుకలు కనిపిస్తే అవి కూడా తీసి ఆంటీకి ఇచ్చి చెత్తబొట్లు అయ్యమ్మా మళ్ళీ ఇంట్లోకి వస్తాయి అని చెప్పాను. దోమలు చాలా ఎక్కువైపోయినాయి అండి. తలుపులు తీసి ఉంటే దోమలు వచ్చేస్తున్నాయి. ఆంటీకి చెప్పాను అనమాట, నువ్వు ఎప్పుడైతే తలుపు తీసి బయట తుడిసి లోపలికి వస్తావో అప్పుడు కంపల్సరిగా తలుపేయమ్మా, దోమలు చాలా ఉంటున్నాయి, కుట్టేస్తున్నాయి. మోరోవర్ ఇప్పుడు డెంగ్యూ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా అని చెప్తే ఆమె కూడా చెప్తుందన్నమాట, చాలా దోమలు ఉన్నాయి. ఇది వరకు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు దోమల మందు కొట్టేవాళ్ళు రోడ్ల మీద. ఏంటో మరి ఈసారి నేను అసలు చూడలేదు, చాలా రోజులు నేను చూసి. అలా కొట్టినా బాగుండు. డెంగ్యూ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు. ఇదో పెద్ద భయంకరమైన డిసీజ్ అండి బాబు. మనం అనుకుంటాం కానీ జ్వరమే కదా అని. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే కూడా మనకి డేంజరే. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఆంటీకి కూడా నేను అదే చెప్పా, మెస్ డోర్లు ఎప్పుడెప్పుడు వేసేయమ్మా అని చెప్పి. ఇంకో పనులన్నీ అయిన తర్వాత తాలింపు పెడుతున్నాను అనమాట. ఈ తాలింపు స్మెల్ అయితే భలే ఉంటుంది కదండి. నేను నేతిలో తాలింపు పెడతాను ఎప్పుడు. పప్పుచారు కానీ పప్పు కానీ ఏదైనా కానీ 99.99% నేతిలోనే తాలింపు పెడతాను. మెత్తగా చేసేస్తాను అనమాట ఎల్లుల్లిపాయలని. అలా చేసి బాగా ఫ్రై చేసేసి గోల్డెన్ కలర్లో పప్పులో కలిపితే ఆ టేస్ట్ భలే ఉంటుందండి. నా అలాంటి ఎల్లుల్లిపాయ తిననోళ్ళు కూడా ఈ ఎల్లుల్లిపాయలు తినేస్తారు మంచిగా. అసలు కలవదు అంటే ఇంకా కనపడదు కదా, దాంతోపాటు కలిసిపోతుంది, తీయడానికి ఛాన్స్ ఉండదు ఇంకా. అందుకని చెప్పి తినేస్తారు అనమాట. మంచిగా కలిపేసి మంచిగా ఫ్రై చేసేసి పప్పును కూడా అందులో వేసాను. బాగా కలిపి ఇంక బాక్స్ పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు లేట్ అయిందని చెప్పే అన్నాను కదా, అందుకే కౌంటర్ టాప్ క్లీనింగ్ చూపించలేదు. కానీ ఈ పప్పు ఫ్రై చేసేసిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకుని ఆ తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఆంటీ ఏమో గిన్నెలు బయట పెట్టేసింది క్లీన్ చేసేసి. తను వెళ్ళిపోయింది. నేను దేవుడికి దగ్గర అంటే తులసం దగ్గర ముగ్గేసేసి బయట కూడా ముగ్గేస్తాను అనమాట.
ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టి ఇంకా ఆఫీస్కి బయలుదేరడమే అన్నమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.